ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్న జనాలకు పెద్దగా గుర్తుండిపోయే సినిమాలు, బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన సినిమాలు చేసింది తక్కువే. మొన్న మధ్య వరకు సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్న మంచు బ్రదర్స్ ఫస్ట్ టైం క్రేజీ ప్రాజెక్ట్ తో హాట్ టాపిక్ అయ్యారు. మరి మంచు బ్రదర్స్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ స్టోరీ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. టాలీవుడ్ లోనే కాదు, సౌత్ మొత్తం ఇప్పుడు మంచు బ్రదర్స్ టాక్ ఆఫ్ ద టౌన్. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సక్సెస్లతో కంటే ఫ్లాప్లతోనే ఎప్పుడూ మీడియాకి కంటెంట్ ఇస్తూ వస్తున్న మంచు బ్రదర్స్ ఇప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్స్ తో హైలైట్ అవుతున్నారు. మంచు విష్ణు అయితే ఏకంగా తన అప్ కమింగ్ మూవీని క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేసి టీజర్ ని హాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడెప్పుడో ఢీ సినిమా తప్ప విష్ణుకి పెద్దగా సక్సెస్ ఇచ్చిన సినిమా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్లీ కెరియర్ ని బిల్డ్ చేసుకునేలా కనిపిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, మోహన్ లాల్, మంచు విష్ణు, అక్షయ్ కుమార్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా మీద రోజురోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది అందరిలో. స్టార్ క్యాస్ట్ తో పాటు మేకింగ్, విజువల్స్ తో ఈసారి గ్యారంటీగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తామంటున్నారు మంచు విష్ణు. పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఆల్రెడీ క్యాన్స్ లో స్క్రీన్ చేశారు. ఇండియాలో ఇదే టీజర్ ని జూన్ 13న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు విష్ణు. మరోవైపు మనోజ్ కూడా దాదాపు 8 ఏళ్ల తర్వాత కంబ్యాక్ అవుతున్నారు. తేజ సజ్జా హీరోగా డిఫరెంట్ యాక్షన్ మూవీగా 100 కోట్లతో తెరకెక్కుతున్న మిరాయిలో మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. హీరోకి సమానంగా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు మనోజ్. లేటెస్ట్ గా మిరాయికి సంబంధించి బ్లాక్ స్వార్డ్ అంటూ మనోజ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది టీం. అంతేకాదు, ఈ సినిమాలో అంతకుముందెప్పుడూ కనిపించని లుక్ తో, క్యారెక్టరిస్టిక్స్ తో చూసిన ఆడియన్స్ మనోజ్ గ్యారంటీగా కంబ్యాక్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలా ఒకవైపు మంచు విష్ణు, మనోజ్ క్రేజీ భారీ ప్రాజెక్టులతో, ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు.